కొయ్యకుండానే రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తోంది ఉల్లి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు అమాంతం ధర పడిపోవడంతో ఉల్లి రైతు నిరాశలో మునిగిపోయాడు. పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దళారులు నిలువు దోపిడీ చేస్తున్నా మార్కెట్ పాలకవర్గం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని మండిపడుతున్న పాలమూరు జిల్లా ఉల్లి రైతుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఉల్లి పంటను అమ్ముకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెల రోజుల క్రితం వరకు వేలల్లో ఉన్న ఉల్లి ధర ఇప్పుడు వందల్లోకొచ్చింది. ప్రస్తుతం ఆ ధర చూస్తుంటే రైతుల కళ్లలో కన్నీళ్లొస్తున్నాయి. దీంతో దిక్కు తోచక రైతులు లబోదిబోమంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్కు భారీగా ఉల్లి తరలి రావడంతో మార్కెట్లో ఎక్కడ చూసినా ఉల్లి రాసులే కనిపిస్తున్నాయి. దేవరకద్ర మండల పరిధిలోని పలు గ్రామాలతో పాటు హన్వాడ, కోయిలకొండ, మరికల్, ధన్వాడ, నర్వా, జక్లేర్ తదితర ప్రాంతాల నుంచి రైతులు తాము పండించిన ఉల్లిని పెద్ద ఎత్తున అమ్మకానికి తెచ్చారు. దీంతో ప్రతివారం వేల బస్తాలతో మార్కెట్ నిండిపోతోంది. వ్యాపారులు వేలంపాటలు ప్రారంభించిన తర్వాత ఒక్కసారిగా ధరలు నేలచూపులు చూస్తున్నాయి. గత నెలలో క్వింటా ఉల్లి 2,500 రూపాయల వరకు పలకగా ప్రస్తుతం గరిష్టంగా 800 నుంచి 1,200 వరకు కొనుగోలు చేస్తున్నారు. కనిష్టంగా 300 నుంచి 500 వరకు కొనుగోలు చేస్తున్నారంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎకరానికి 30 నుంచి 50 వేల వరకు ఖర్చు చేస్తే కనీసం 20 నుంచి 30 వేలు కూడా రావడం లేదని వాపోతున్నారు రైతులు. మరింత సమాచారం దేవరకద్ర మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్న చందంగా మారింది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉల్లి రైతుల యొక్క పరిస్థితి. ఇన్నాళ్ళైతే ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వచ్చాయి, కానీ పాలమూరు ఈ యొక్క ఉల్లి పండించినటువంటి రైతులకు మాత్రం వాటి యొక్క ధరను చూస్తేనే కన్నీళ్ళు పెట్టేటువంటి దుర్భరమైన పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ఉల్లి యొక్క పంట ధరలు తగ్గినటువంటి నేపథ్యంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 6 కాలం కష్టించి పండించినటువంటి యొక్క ఉల్లి ధర అమాంతంగా పడిపోవడంతో చేసినటువంటి యొక్క పెట్టుబడులు ఎల్లలేనటువంటి దుస్థితి ఉందని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఈ యొక్క తాము పండించినటువంటి ఉల్లి యొక్క పంటను మార్కెట్కు తరలించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆవరణ అంతా కూడా ఉల్లి సంచులు, తర్వాత ఉల్లి పంటతో నిండిపోయినటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ప్రతినిత్యం వేలాది మంది యొక్క రైతులు తాము పండించినటువంటి యొక్క ఉల్లి పంటను తీసుకొని మార్కెట్లో విక్రయించుకోవడానికి వస్తారు. కానీ ఇక్కడ సరి అయినటువంటి ధర లేక ప్రస్తుతం ఇక్కడ క్వింటాలకు రైతులకు 450 నుంచి 1000 రూపాయలు, ఒక మంచి రకం ఉంటే 1200 కంటే అధికంగా ఎవరు కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ రైతులంతా కూడా తాము పండించినటువంటి యొక్క పంటను అమ్ముకునేందుకు మాత్రం కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దళారులు కుమ్మక్కై ఈ యొక్క పంటకు వాళ్ళే ధర నిర్ణయించి మార్కెట్ అధికారుల యొక్క పర్యవేక్షణ లేకుండానే కుమ్మక్కై వాళ్ళంతా కూడా రేటు నిర్ణయించడంతో తాము నష్టపోతున్నామని చెప్తున్నారు. ఎకరా ఉల్లిని పండించడానికి 50 నుంచి 60 వేల రూపాయల ఖర్చు అయితే దాదాపు మంచి పంట వస్తే 50 నుంచి 60 క్వింటాల వరకు ఒకవేళ ఈ యొక్క పంట వచ్చినట్టయితే 2 నుంచి 2,500 రూపాయలు ఒకవేళ క్వింటాల్కు ఈ యొక్క ఉల్లి ధర పలికినట్టయితే కొంతలో కొంతనైనా తాము చేసినటువంటి యొక్క సేద్యానికి వీలుంటుంది తప్ప ఇక్కడ ఉండేటువంటి రేట్లు 450 నుంచి గరిష్టంగా 1,200 వరకు మాత్రమే పోతుండేటువంటి నేపథ్యంలో తమకు కూలీలు కానీ పెట్టుబడులు వెళ్ళలేనటువంటి దుస్థితి ఉందని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఇటు దేవరకద్ర, మరికల్లు, జక్లేరు, కోయిలకొండ, తర్వాత హన్వాడ తదితరమైనటువంటి యొక్క మండలాల్లో పండించినటువంటి యొక్క ఉల్లి పంటనంతా కూడా రైతులు ప్రతి పంటను ఈ యొక్క మార్కెట్కే తీసుకొని వస్తారు. ఇక్కడ సరి అయినటువంటి యొక్క వ్యవస్థ లేని కారణంగా మాత్రం రైతులంతా కూడా నిండి మునగాలినటువంటి పరిస్థితి ఉంది. మార్కెట్ మొత్తం ఉల్లి పంటతో నిండిపోవడంతో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. వ్యాపారులంతా ఒకే ధర నిర్ణయించి రైతులను దోచుకుంటున్నారని, మరో దారి లేక నష్టానికే పంట తెగనమ్ముకునే పరిస్థితి దాపురించిందంటున్నారు రైతులు. జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. దళారులు నిలువున మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటు మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట మార్కెట్లలో ఉల్లి కొనుగోలు నిలిపివేయడంతో ఉమ్మడి జిల్లాలో ఉల్లి రైతులు దేవరకద్ర మార్కెట్కు తీసుకొస్తున్నారు. దీంతో రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న దళారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఆరుగాలం కష్టించి పండించినటువంటి ఉల్లి పంటను అమ్ముకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనము దేవరకద్ర యొక్క మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ వివిధ గ్రామాల నుంచి తాము పండించినటువంటి యొక్క ఉల్లిని అమ్ముకునేందుకు రైతులు వచ్చారు. వాళ్ళకి ఏమి ఇబ్బందులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఉల్లి పండిస్తున్నాము. కానీ అసలు మార్కెట్లో కనీసం మద్దతు ధర లేదు. రైతుకు కనీసం పెట్టిన విత్తనాలకు కానీ కూలీల ఖర్చు కానీ కనీసం పెట్టుబడి కూడా వెళ్ళక పరిస్థితి అయిపోయింది. వీడికి మేము ఉల్లిగడ్డ తీసుకొని వస్తానంటే పండించిన పంట మంచిగా ఉండింది, కానీ మార్కెట్లోకి వస్తానంటే మాత్రం రేటు లేదు. ఈ మధ్యలో వస్తానంటే దళారులు వస్తున్నారు. వీళ్ళు మాకు అంటే మార్కెట్లో గడ్డను చూసి వీళ్ళు కూడా పుట్నాలకు అడుగుతారు అనమాట ఉల్లిగడ్డను. ఇప్పుడు రైతు ఏం చేస్తుండే, ఈ రిటర్న్ తీసుకోపోలేక దీనికి ఇక్కడనే వదిలేసి వెళ్ళి వాళ్ళు అడిగిన దానికి ఎంతైతే అడుగుతారో అంతకి ఇచ్చి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. రైతు ఇట్లయితేనంటే అసలు ఆయన చేసిన ఎల్లకాలం చేసిన కష్టానికి రూపాయి కూడా ఫలితం లేకుండా అయిపోతుంది. అసలు ఇది ఉల్లిగడ్డ ఏం రేట్ అసలు పెడితే 700-800 అడుగుతున్నారు. మాకు ఏం గిట్టుబాటు పడుతుంది? మద్దతు ధర మాకు ఇప్పించాలి. 2000 రథ ఉండాలి. అసలు ఏముంది మాకు? 700-800 ఆడితే ఏముంటుంది మాకు వచ్చేది? ఆడ మాకు పెట్టుబడులు లేవు. వాడు చేసిన కూలే వెళ్తలే మాకు. 2000-2500 అయితే సరిపోతుంది. గడ్డను చూసి రేట్ వేస్తామంటారు. అదేమో వీళ్ళు కిరాయిలని పెట్టుబడి అంతా దీనిలోకే పోతుంది. మాకు రూపాయి ఇట్లా మిగలట్లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఉల్లి పంటకు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ధర తగ్గినప్పుడు రైతులు నష్టపోకుండా కోల్డ్ స్టోరేజ్లు ఆదుకుంటాయని, ఇప్పటికైనా ప్రభుత్వం దయతలిస్తే తమ కష్టాలు తీరతాయంటున్నారు రైతులు. కోల్డ్ స్టోరేజ్ అనేది ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ కంపల్సరీగా. ఏర్పాటు చేస్తే ఏమైతే అంటే ఇట్లా ధరలు తక్కువ ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజ్లలో దాన్ని నిల్వ చేసుకొని రేట్లు పెరిగినప్పుడు ఆ స్టోరేజ్లను తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు. రైతులకు ఎటువంటి ఏమీ సబ్సిడీలు కానీ అవి కానీ అంటారు, కానీ ఎటువంటిది ఏమీ చేస్తలేరు. అసలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయి కనీసం మద్దతు ధర దీనికి అనేది 2000 పైన ఉంటేనే రైతు దీనికి బెనిఫిట్ ఉంటుంది. పెరిగిన ఎరువులు, కూలీల రేట్ల వల్ల పెట్టుబడులు భారీగా పెరిగాయంటున్నారు రైతులు. అప్పులు చేసి మరీ ఉల్లి పండిస్తే ఇప్పుడు మద్దతు ధర లేదని వాపోతున్నారు. మార్కెట్కు తెచ్చిన పంట తిరిగి ఇంటికి తీసుకుని వెళ్లడం ఇష్టం లేక దళారులు చెప్పిన ధరకి నష్టమైనా అమ్మాల్సి వస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టాలన్నా దాదాపు 60-70 వస్తుంది సార్. 60-70 ఇప్పుడు ఒక ఎకరాన్ని మాల్ అమ్మినా కూడా 20-30 వస్తుంది సార్. మాకు ఏం చేయాలి? దానికి గిట్టుబాటు రేట్ లేదు. ఈడ డలార్లు ఉన్నారు, ఏమున్నారు సార్? మాకే గంజి లెక్కలు వస్తాం, అమ్ముకుంటాం సార్. ఈడ రోడ్డు మీద వస్తాం. వాళ్ళు వచ్చినాక ఏం రేట్ అన్నా, ఏం రేటుకి ఎంత రేట్ అన్నా కూడా ఒక ఇడుస్తాం పోతాం సార్. మాకి గతంలో ఉల్లి పంట వేసి అధిక లాభాలు చూస్తే ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు రైతన్నలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించకపోతే భవిష్యత్తులో ఉల్లి సాగు చేసే పరిస్థితి లేదని తెగేసి చెప్తున్నారు. తాము కష్టించి పండించినటువంటి యొక్క ఉల్లి పంటను అమ్ముకునేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ దళారులు తమను నిండా ముంచుతున్నారంటున్నారు. ప్రభుత్వం దీనిపైన పర్యవేక్షణ చేసి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్తున్నారు. పెరిగినటువంటి యొక్క ధరలు, తర్వాత కూలీల యొక్క ధరలు, ఇవన్నీ పెట్టుబడులు పెరిగినటువంటి నేపథ్యంలో క్వింటాలకు 2 నుంచి 2500 రూపాయలు ఒకవేళ ఉంటే తప్ప తాము చేసినటువంటి యొక్క వ్యవసాయానికి గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉండేటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అనంత విజయభాస్కర్, సాక్షి న్యూస్, దేవరకద్ర నుంచి.